పెట్రోల్ రేట్లనేవి రోజు రోజు పెరుగుతున్నాయని చెప్పేసి పెట్రోల్ బంక్‌లో కూడా నో స్టాక్ అని పెడుతున్నారు. ఎక్కువ ఎక్కువ బండ్లు కూడా ఫార్మేషన్ అవుతున్నాయి. కానీ ఈ రోజున చూసుకుంటే పెట్రోల్ చాలా ఉంది మనకి. పెట్రోల్ కొరత లేదు. రేట్లు కూడా పెంచామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి నీ అభిప్రాయం ఏంటి దానిపైన? పెట్రోల్ ఉన్నా కూడా ఎందుకు రేట్లు పెంచుతున్నారు? కావాలని చేస్తున్నారా? లేకపోతే కావాలని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో మనకు తెలీదు కానీ, ఉన్న పెట్రోల్‌ని ప్రజలకి ఇవ్వడానికి ఇప్పుడు చాలా మంది డ్యూటీలకెళ్ళే ఉంటారు, పనులకెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, లారీ డ్రైవర్లు ఉంటారు. వీళ్ళంతా వాళ్ళ దాన్ని ఆదాయం చేసుకునే కదా బతికేది బయట ప్రజలు మొత్తము. ఆ పెట్రోలే లేకుండా కొన్ని రోజులు గ్యాస్ అని చెప్పి అట్లా చేశారు. కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక గ్యాసు 3000, 4000 లేనిది గ్యాస్ బండ్ రావట్లేదు. అది అయిపోయిందిరా బాబు కొంచెం నయ్యరు అనుకుంటే మళ్ళీ పెట్రోల్ బాధ. ఏంట్రా బాబు నార్మల్ పేద ప్రజలు నార్మల్ పర్సన్స్ ఎట్లా బతుకుతారు? నార్మల్ సిటీ వాళ్ళంటే 4,00,000 రూపాయలు 50,000 సంపాదించి బతుకుతారు. నిజంగా ఇది ఆటో నమ్ముకున్న వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం ఆటో మీద డిపెండ్ అయి ఉంటది. పెట్రోల్ లేదంటున్నారు. వాళ్ళ కుటుంబం ఎట్ట పడుతుంది? కొంతమంది చేసుకున్న అప్పులు తీర్చుకోలేక నడి రోడ్డు మీద చాలా మంది బతుకులు తేలుతూనే ఉన్నాయి కదా. ఇన్ని ఘోరాలు చేస్తున్నా కూడా మీరు పెట్రోల్ ఉంచుకోవడం లేదనుకుంటే ప్రభుత్వం అనాలా, లేకపోతే ప్రజలు అనాలా, లేకపోతే ఏం చేయాలో కూడా నిజంగా ఎట్లా ఉందంటే దారుణం పరిస్థితి. కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు.